హలో ఫ్రెండ్స్, మీరు గ్రో అప్లికేషన్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏదన్నా పర్టికులర్ కంపెనీ యొక్క స్టాక్ కొందాం అనుకున్నప్పుడు మీరు బై అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ బై ఆర్డర్ని కస్టమైజ్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. కస్టమైజ్ అంటే మీరు నిర్ణయించిన దాని ప్రకారం మీరు ఆర్డర్ అనేది మీరు ఎగ్జిక్యూట్ అయ్యేలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఆర్డర్ వ్యాలిడిటీ అనేది మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఆర్డర్ వ్యాలిడిటీ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, అసలు ఆర్డర్ వ్యాలిడిటీ అంటే ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నేను మళ్ళీ గ్రో అప్లికేషన్ యొక్క హోమ్ పేజ్కి వెళ్తాను. సో ఇప్పుడు గ్రో అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా స్టాక్స్ అయితే కనిపిస్తాయి కదా. ఈ స్టాక్స్లో మనము ఏ స్టాక్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టాక్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీలో మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఓఎన్జీసీని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఇక్కడ బై అని క్లిక్ చేస్తాం కదా. సో బై అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పైన ప్రస్తుతం దాని షేర్ యొక్క ప్రైస్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. సో అది ప్రస్తుతం అయితే 251.8085 అలాగా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో దాని పక్కనే చూస్తే మీకు డెప్త్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇది డెప్త్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము. సో ఈ డెప్త్లో ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే బిడ్ ప్రైస్ ఏమిటి, ఆస్క్ ప్రైస్ ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఈ షేర్ యొక్క వాల్యూ ఏంటి, కొనే వాల్యూ ఏంటి, అమ్మే వాల్యూ ఏంటి అనేది మనకి ఇక్కడ ఈ మార్కెట్ డెప్త్లో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఎంతమంది కొంటున్నారు, ఎంతమంది అమ్ముతున్నారు అనేది కూడా అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఎంత క్వాంటిటీ అనేది మనం కొందాము అనేసి. సో ఉదాహరణకి 10 షేర్స్ అని పెడతాను. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రైస్లో మీరు మార్కెట్ కానీ లిమిట్ అనేది కానీ మీరు సెట్ చేసుకోవచ్చు కదా. సో మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఎంత ఉందో దాని ప్రైస్ అంటే 251.65 ఉంది, 251.55 ఇలాగా డిక్రీజ్ అవుతుంది. ఇందాక చూసినప్పుడు 251.859 ఉంది కదా, ఇప్పుడు 657 అలా ఫ్లక్చుయేట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మార్కెట్ అని పెట్టి మీరు బై అనేస్తే మీరు ఇమ్మీడియట్గా మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది మార్కెట్ ప్రైస్కి. సో అది ఎంత ఉందో ఆ ప్రైసే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్. అలా కాకుండా మీరు లిమిట్ అనేది సెట్ చేసుకోవాలంటే కనుక దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ 251.70 అలాగే 85 ఇలా చాలానే ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇంకా కొంచెం తగ్గుతుంది అనే ఉద్దేశంతో నేను కావాలంటే ఇక్కడ 251.5 అని నేను సెట్ చేస్తాను. సో 251.5. సో ఈ ప్రైస్కి రీచ్ అయినప్పుడు నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనము ఇక్కడ పైన ఈ చిన్న ఐకన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట మన ఆర్డర్ని. సో ఇప్పుడు ఇది రెగ్యులర్ ఆర్డర్ కిందే ప్లేస్ చేద్దాం. రెగ్యులర్ ఆర్డర్లో ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ వ్యాలిడిటీ అనే దాంట్లో ఇమ్మీడియట్ డే అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇయర్ అనేది కూడా ఉంది కానీ సో అది డల్ కలర్లో ఉంది కదా, అంటే అది మనము రెగ్యులర్ ఆర్డర్లో ఇయర్ అనేది మనం ప్లేస్ చేయలేము, ఇయర్ వ్యాలిడిటీ ఉండదు. బట్ ఎస్ఎల్ ఆర్డర్ అంటే స్టాప్ లాస్ ఆర్డర్లో అయితే కనుక ఇమ్మీడియట్ అండ్ ఇయర్ అనే దానికి ఆ వ్యాలిడిటీకి ఆర్డర్ వ్యాలిడిటీ ఉండదు. ఓన్లీ డేకే మీరు స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. అలాగే జీటీటీ ఆర్డర్లో ఏంటంటే ఇమ్మీడియట్ డే అనేది మనం చేయలేము, ఓన్లీ ఇయరే వ్యాలిడ్ అనమాట. సో ఆర్డర్ వ్యాలిడిటీ ఈజ్ ఫర్ ఎన్ ఇయర్ ఇన్ జీటీటీ ఆర్డర్ అనమాట. సో ఇప్పుడు మనం రెగ్యులర్ ఆర్డర్లో ప్లేస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ వ్యాలిడిటీలో ఇమ్మీడియట్ డే అనేసి వచ్చాయి కదా. సో ఇప్పుడు డే ఆర్డర్ అని సెలెక్ట్ చేస్తే కనుక సో మనం పెట్టిన ప్రైస్ ఏదైతే మనం 251.5 అనేది నేను ఇక్కడ సెట్ చేసి ఉంచాను కదా లిమిట్. సో ఆ లిమిట్ అనేది రీచ్ అయితే కనుక 251.5. సో డే లాంగ్ అంటే మార్కెట్ అవర్స్లో సో మధ్యాహ్నం 3:15 దాకా కనుక ఆ ప్రైస్ రీచ్ అయితే అప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లోపల ఆ ప్రైస్ రీచ్ అవ్వలేదంటే కనుక ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ అలాగే ఇమ్మీడియట్ అని పెడితే కనుక మీరు ఇమ్మీడియట్గా సో 251.5 అనేది మీరు సెట్ చేసి ఉంచారు లిమిట్. సో ఇమ్మీడియట్గా ఆ ప్రైస్కి రీచ్ అయిపోతే కనుక మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇమ్మీడియట్గా ఆ ప్రైస్కి రీచ్ అవ్వకపోతే ఆర్డర్ అనేది క్యాన్సిల్ కూడా అయిపోతుంది. సో మీరు మీ ఇమ్మీడియట్ అని పెట్టి ఉంచారు, బట్ డ్యూరింగ్ ద డే 251.5 అనేది రీచ్ అయింది, కానీ మీరు ఆర్డర్ వ్యాలిడిటీ ఇమ్మీడియట్ పెట్టారు కాబట్టి ఆ ప్రైస్కి రీచ్ అయినా కూడా మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎందుకంటే అది ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి.
అంచేత మీరు డే ఆర్డర్ పెట్టుకుంటే గనుక ఆర్డర్ వ్యాలిడిటీ డే అనేది పెట్టుకుంటే మీకెప్పుడు గూడా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మీరు సెట్ చేసిన లిమిట్ అనేది రీచ్ అయితే గనుక ఆ టైంకి మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లోపల మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ మీరు ఇలాగ డే ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే మీ గ్రో అకౌంట్‌లో గనుక మీ గ్రో వాలెట్‌లో సరైన బ్యాలెన్స్ ఉందా లేదా? మీరు ఎన్ని షేర్స్ కొనుక్కుందాం అనుకున్నారో అంత బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అంతకంటే తక్కువ అమౌంట్ ఉంటే గనక మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్‌సఫిషియంట్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మీరు డే ఆర్డర్ పెట్టి అది మీరు పెట్టిన ప్రైస్ లిమిట్ రీచ్ అయినా గూడా మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మీ ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో, ఈ విధంగా మీరు వ్యాలిడిటీ అనేది మీరు ఆర్డర్ వ్యాలిడిటీ ఇమ్మీడియేట్ కానీ, డే కానీ అనేది మీరైతే సెట్ చేసుకొని మీ కస్టమైజ్ చేసుకోవచ్చనమాట మీ బై ఆర్డర్స్. సో, ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.